హాయ్ అండి, చికెన్ మంచూరియాకు చికెన్ ఫ్రై చేసుకుందాము, చూపిస్తాను. చికెన్ ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి, మెత్తది. మొత్తం మంచిగా కడిగి చిన్న చిన్న పీసెస్ కోసేసుకోవాలి. ఫస్ట్ పెద్ద పీసులని ఉప్పులో నానేసి తీసి కోస్తున్నాను. ఉప్పులో నానేసుకుంటే చికెన్ చాలా బాగుంటుందండి. ఉప్పు ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒక దగ్గర వేసేసుకొని గిన్నెలో ఈ చికెన్ ఫ్రై చేసిన తర్వాత మంచూరియా చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టుకొని బిర్యానీ, బగారా రైస్, లేదంటే ప్లెయిన్ రైస్ అందులో కూడా వేసుకొని తినచ్చు. వైట్ పెప్పర్ 1 స్పూను, కారం 2 స్పూన్స్, 2 స్పూన్స్ అంటే 1.5 స్పూన్ చిన్న చిన్నది, ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా, చాలా తక్కువ టేస్ట్ కోసం, రెస్టారెంట్ స్టైల్లో కార్న్ఫ్లవర్ 1 స్పూను, 3 స్పూన్స్ మైదా వేసుకోవాలండి. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది చికెన్. 3 స్పూన్స్ మైదా, $200 to 250 గ్రామ్స్కి ఇది కొలత. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలండి. ఇలాంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ కొంచెం వాటర్ వేసి వాటర్ లాగా పోసుకొని వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం, కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. అలా జల్లుతూ కొంచెం మళ్ళీ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, ఎక్కువ ఇచ్చేసుకోవద్దు, మామూలుగా ఉండాలి. మైదా కూడా ఎక్కువ వాడొద్దు, పీస్ కంటే అంటున్నట్టు ఉండాలి. అందులో ఎగ్ కూడా వేసుకుంటారు, నేను 1 ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకొని కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. పోటీలు వచ్చినాయి మళ్ళీ. ఎక్కువ కాగొద్దు, గోరువెచ్చగా కాగాలి నూనె. అప్పుడు వేసేసుకుంటే పీసెస్ అనేది ఈవెన్గా కాలుతాయి, మంచిగా ఫ్రై అవుతాయి. ఎక్కువ హీట్లో వేస్తే మాడిపోతాయి, లోపల నుంచి మంచిగా జ్యూసీగా రాదు. అందుకే కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పీస్ అంటకూడదు. ఇలా 1 by 1 వేసుకుంటే మనకి ముక్క అంటుకోదు, నీట్గా ఫ్రై అవుతుంది.
మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హైలో కాదు, సిమ్లో కాదు. అంతేనా? వేగాలి. 1 ఎకరిస్తే నేను ఎకరించుకున్నట్టే. తీయడమేనా? అప్పుడు పెట్టి హైలో పెట్టుకొని ఇంకా 1 మినిట్ మళ్ళీ తగ్గించేసేయాలి. జ్యూసీగా రావాలి. లోపల నుంచి కాలాలి మంచిగా. అప్పుడే చికెన్ ఫ్రై మంచిగా అవుతుంది. 3-4 డేస్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇవి పాడవు. ఇలా గోల్డెన్ కలర్ రావాలండి మంచిగా. అయ్యో ప్లేట్లో అప్పుడు ఈ కలర్లో వస్తే ఫ్రై అయినట్టు. ఆయిల్ కూడా ఉండదండి పీసెస్కి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని వేసేసి